అనంతపురం జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలలో ఎదురైన సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించామని 2019 ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లపై ఎన్నికల అధికారి వినోద్ కుమార్తో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. అనంతపురం జిల్లాలో పోలింగ్ సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మనతో ఉన్నారు. కలెక్టర్ గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ఎన్నికలకు పోలింగ్ డేట్ దగ్గర పడింది. ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు? ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి? దాదాపు 20,000 మంది ఎన్నికల సిబ్బందిని విధిలో పెట్టడం జరిగింది. 2,236 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో ఇది సైమల్టేనియస్ ఎలక్షన్, అంటే అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఉంటుంది కాబట్టి ఒక పీఓతో పాటు 4 అధికారులు ఉంటారు, అంటే ఒక ఎక్స్ట్రా ఓపీఓ కూడా ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రలోభాలకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ మద్యము నగదు సంబంధించి ఇప్పటిదాకా ఎంత పట్టుబట్టాయి? మన అన్ని బృందాలు పెట్టాము. ఇన్ఫ్యాక్ట్ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ అనేది ఏముంటుంది అది ఎక్కువనే పెట్టాము. కొన్నిసార్లు ఎస్ఎస్టీ 1-2 యాడ్ చేశాము. దాదాపు 35 కోట్ల దాకా సీజర్ చేశాం. ఇందులో 5 కోట్లు క్యాష్. ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ నిఘా పెంచాము. సో ఇవి మాత్రమే కావు, స్పెషల్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. అవి కూడా కొన్ని ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్తో యాక్ట్ అవుట్ చేస్తాయి. పోలింగ్ కేంద్రాల్లో అసాంఘిక సంఘటనలు జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 5 ఎక్కువ ఎవరు కూడా ఒక చోటలో చేరడానికి లేదు. జిల్లాలో చెప్పాలంటే 100% వెబ్ కాస్టింగ్ ఉంది. మొత్తం ప్రక్రియని వీడియోగ్రాఫింగ్ అనేది జరుగుతోంది. ఎవ్వరూ కూడా ఎటువంటి ఆలోచనలు పెట్టుకున్నా మీరు వెంటనే కవర్ అయిపోతారు. అండ్ దెర్ విల్ బి 100% ఎవిడెన్స్. కాబట్టి ఇలాంటి చర్యలతో శాంతియుతంగా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఈసారి మనం చేస్తామని పాజిటివ్ యాటిట్యూడ్ మాకున్నది. గత ఎన్నికలతో పోలిస్తే టెక్నాలజీ అభివృద్ధి అయింది. దీంతోపాటు రాజకీయ పార్టీలు యూపీఐ పేమెంట్స్ ఓటర్స్కు చేయడం కానీ ఇలాంటివి అక్కడక్కడ మనకు పోస్టల్ బ్యాలెట్లో చూసాము. మరి ఆ యూపీఐ పేమెంట్స్ వీటి మీద, నగదు బదిలీల మీద ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు? అనంతపురం అర్బన్ మరియు కళ్యాణ్ దుర్గంలో మాకు ఇది ప్రింట్ మీడియా నుంచి తర్వాత ఆ రోజే ఫోన్ కాల్స్లో మాకు కంట్రోల్ రూమ్కి రావడం వలన అక్కడ ఉన్నటువంటి ఎవరు దీనికి ఇలాంటి పనులు చేశారు వాళ్ళ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఇందులో భాగంగా ఉంటే ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ అయింది. విధుల నుంచి తొలగించడం జరిగింది. ఎవరు కూడా ఈ ప్రలోభాల్లో పాల్గొంటే ఇలాంటి కార్యక్రమాల్లో యాక్షన్ విల్ బి వెరీ వెరీ స్విఫ్ట్ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓటర్లకు మీరు ఇచ్చే సూచన ఏంటి? ఓటర్లకు నేను ఇచ్చే సూచన ఏంటంటే, ఓటు హక్కు అనేది రాజ్యాంగం నుంచి కల్పించినటువంటి చాలా చాలా అమూల్యమైనది. ఈరోజు మీరు వినియోగించుకుంటారు, మళ్ళీ 5 సంవత్సరం మీరు దీనికోసము వేచి ఉండాలా. మరి ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ మీరందరూ చాలా ఉత్సాహంగా వచ్చి దీన్ని వినియోగం చేసుకోవాలి. అలానే మీకు ఎవరు కావాలి వాళ్ళని ఎంపిక చేసుకోండి. ఎటువంటి ప్రలోభాలు కానీ ఎటువంటి వేరే ఆలోచన కానీ దయచేసి పెట్టుకోవద్దు. జిల్లాలో శాంతియుతంగా ఇన్సిడెంట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని మీ అందరికీ కోరుతున్నాను. అవసరమైన భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని చెప్పి అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం నుంచి.